రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఫేజ్ కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటగా వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. విజయోత్సవ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు అధికారులు. ఈ నెల 11, 14 తేదీల్లో ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగ్గా ఇవాళ థర్డ్ ఫేజ్ పోలింగ్ జరిగింది. 2 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. లాస్ట్ ఫేజ్ లో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్, బరంపూర్లో 65 ఏళ్ల తర్వాత ఓటేశారు గ్రామస్తులు. ఇక చిన్న పంచాయతీలు, తండాల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఫేజ్ కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటగా వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. విజయోత్సవ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు అధికారులు. ఈ నెల 11, 14 తేదీల్లో ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగ్గా ఇవాళ థర్డ్ ఫేజ్ పోలింగ్ జరిగింది. 2 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. లాస్ట్ ఫేజ్ లో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్, బరంపూర్లో 65 ఏళ్ల తర్వాత ఓటేశారు గ్రామస్తులు. ఇక చిన్న పంచాయతీలు, తండాల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఫేజ్ కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటగా వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. విజయోత్సవ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు అధికారులు. ఈ నెల 11, 14 తేదీల్లో ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగ్గా ఇవాళ థర్డ్ ఫేజ్ పోలింగ్ జరిగింది. 2 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. లాస్ట్ ఫేజ్ లో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్, బరంపూర్లో 65 ఏళ్ల తర్వాత ఓటేశారు గ్రామస్తులు. ఇక చిన్న పంచాయతీలు, తండాల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, కౌంటింగ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికల తుది దశ పోలింగ్ మూసింది, కౌంటింగ్ కొనసాగుతుంది. దీంతో కౌంటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. 3 దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొదటి రెండు ఫేజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. 3వ ఫేజ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో కూడా విజయం సాధిస్తున్నట్టుగా ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. ఈరోజు జరిగిన పోలింగ్లో 3వ ఫేజ్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తుంది. మొదటి ఫేజ్లో కాంగ్రెస్ పార్టీ 2316 పంచాయతీలు కైవసం చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధిస్తే, 2వ ఫేజ్లో 2539 పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఇక 3వ ఫేజ్లో వస్తున్న కౌంటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే అత్యధికంగా విజయం సాధిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఫేజ్లో 1157 సర్పంచ్లు బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధిస్తే, 2వ ఫేజ్లో 1091 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ బీజేపీ 256 ఫస్ట్ ఫేజ్లో బీజేపీ మద్దతుదారులు విజయం సాధిస్తే, సెకండ్ ఫేజ్లో 192 స్థానాల్లో సర్పంచ్ స్థానాలు బీజేపీ మద్దతుదారులు విజయం సాధించి, ఇక ఇతరుల విషయానికి వస్తే ఫస్ట్ ఫేజ్లో 481, సెకండ్ ఫేజ్లో 404 సర్పంచ్లను ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఇక తాజాగా జరుగుతున్న థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను కొనసాగుతూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు పంచాయతీ అభ్యర్థులను సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేయడంలో ముందస్తుగా జాగ్రత్త తీసుకున్నారు. పార్టీ డీసీసీలకు చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇన్ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు పంచాయతీ ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో విభేదాలున్నో, ఎవరైతే పార్టీ నిర్ణయించిన సర్పంచ్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైతే పోటీ చేస్తారో వారిని ముందస్తుగా హెచ్చరించడం, లేదంటే వారిని విత్డ్రా చేయించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డీసీసీ అధ్యక్షులు చాలా కీలకంగా వ్యవహరించడంతో చాలా పంచాయతీల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా ఎవరికైతే ఆ గ్రామాల్లో మంచి పేరుందో వారిని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా సర్పంచ్ రంగంలో దించడం కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు.
మూడు ఫేజ్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రత్యర్థి పార్టీలను నిర్వహించడంతో పాటు అత్యధిక స్థానాల్లో సర్పంచ్ తన మద్దతుదారులు గెలిపించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. డబల్ డిజిట్ అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా డబల్ డిజిట్ అంటే దాదాపు ఫస్ట్ ఫేజ్లో 1157 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 2316 కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విధించారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే అత్యధికంగా అంటే దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అంచనా అందుకునే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అని చెప్పొచ్చు. రెండో ఫేజ్లో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. ఇక మూడో ఫేజ్లో కూడా అదే హవాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే విజయం సాధిస్తున్నారు. పూర్తిగా ఫలితాలు వచ్చేసరికి మాత్రం రాత్రి 8 నుంచి 9 అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ఒక చిన్న చిన్న పంచాయతీలు అంటే 500, 600, 1000 ఓట్లు ఉన్న పంచాయతీలో ఇప్పటికైతే లెక్కింపు పూర్తయింది. ముందుగా వార్డుల ఫలితాలు వస్తున్నాయి. ఆ తర్వాత అక్కడక్కడ సర్పంచ్ అభ్యర్థుల విజయాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కానీ పూర్తిగా ఈరోజు జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి మాత్రం రాత్రి 10 గంటల వరకు పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 3 ఫేజుల్లో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగుతుంది. అత్యధికంగా ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజ్లో ఏ విధంగా అయితే ఆధిక్యత కొనసాగించిందో మూడో ఫేజ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందనే ఒక ధీమా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు.